99 టీవీ నేను నవీన్ బుల్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పతంగుల్లానే సంతోషాలు నిండాలి. తెలుగు ప్రజలకు పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు. నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు. తల్లిదండ్రులకు చంద్రబాబు నివాళులు. తెలుగు ప్రజల ఇల్లు భోగ భాగ్యాలు, సిరి సంపదలతో వర్ధిల్లాలి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జగన్. కోర్టు ఆంక్షలు, పోలీసుల హెచ్చరికలు బేఖాతర్. కత్తి కట్టి కోలను బరిలోకి దించిన నిర్వాహకులు. ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు. మూడో రోజు కొనసాగుతున్న కైట్ ఫెస్టివల్. 19 దేశాల నుంచి పాల్గొన్న కైట్ ప్లేయర్స్. ప్రాణాలు తీసిన చైనా మాంజా. రాజస్థాన్, గుజరాత్లో 4 బలి. తమిళనాడులో జోరుగా జల్లికట్టు. 20 మందికి తీవ్ర గాయాలు. జగన్పై దాడి కేసులో 4వ రోజు కొనసాగుతున్న విచారణ. శ్రీనివాసరావు కాల్ డేటాపై ఎన్ఐఏ అధికారుల ఆరా. మంత్రివర్గం విస్తరణపై కేసీఆర్ కసరత్తు. 8 మందికే ఉండే ఛాన్స్. రేపు సీఎల్పీ నేత ఎన్నిక. ఆచితూచి వ్యవహరిస్తున్న అధిష్టానం. తొలి విడతలో 769 పంచాయతీలు ఏకగ్రీవం. రేపటి నుంచే 3వ దశ నామినేషన్ల స్వీకరణ. కర్ణాటకలో మళ్లీ రిసార్ట్ పాలిటిక్స్. సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాసానికి బీజేపీ స్కెచ్. బీజేపీని గద్దెదించడమే లక్ష్యం. బీఎస్పీ నేతలు కలిసికట్టుగా పోరాడాలన్న మాయావతి. సిబిఐ డైరెక్టర్ నియామకంపై పిటిషన్. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు. అయ్యప్పను దర్శించుకున్న కనకదుర్గపై తన అత్త దాడి. శబరిమలకు ఎందుకు వెళ్లావంటూ ఆగ్రహం. శబరిమలలో మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్. విచారణను 22కు వాయిదా వేసిన సుప్రీం. ఈ నెల 20 తర్వాత శబరిమల ఆలయం మూసివేత. 19 వరకు అయ్యప్ప దర్శనం. అర్ధ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. పుణ్యస్నానం ఆచరిస్తున్న భక్తులు. కుంభమేళాకు విదేశీయుల రాక. భారత సంస్కృతిపై ప్రశంసలు. జమ్మూ కాశ్మీర్ను కప్పేసిన మంచు. పూర్తిగా స్తంభించిన జనజీవనం. రైలు డోర్లపై నీలం రంగు లైట్లు. ప్రమాదాల నివారణకు ఇండియన్ రైల్వే కొత్త పద్ధతి. బుద్ధి మార్చుకొని పాక్. సుందర్బని సెక్టార్లో మళ్లీ కాల్పులు. ఇండియన్ 2 ఫస్ట్ లుక్ విడుదల. సేనాపతి గెటప్లో కమల్ హాసన్ అదుర్స్. పెవిలియన్ దారి పట్టిన ఆసీస్ ఓపెనర్లు. బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తున్న టీమిండియా.
కమింగ్ టు